ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ దిగుమతి చేసుకునేందుకు సిద్ధమైంది. పొరుగున ఉన్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ధీటైన సమాధానం చెప్పేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని ధర దాదాపు 63,000 కోట్ల రూపాయలుండొచ్చని అంచనా వేశారు అధికారులు. ఇంత ధర పలికే ఈ ఫైటర్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఈ రాఫెల్ యుద్ధ విమానాలు 2 మోడల్స్ లో అందుబాటులో ఉంటాయి. మొదటిది 22 సింగిల్ సీట్స్ మోడల్ కాగా మరొకటి 4 ట్విన్ సీట్ మోడల్. ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న J-10, J-15, Su-30 కంటే కూడా మెరుగైన ఫలితాలివ్వనుంది రాఫెల్ M అనే యుద్ధ వైమానిక నౌక. దీన్ని భారత్ కొనుగోలు చేస్తే దక్షిణాసియాలోనే తిరుగులేని బలమైన దేశంగా మారుతుంది. అలాగే సౌత్ ఏషియాలో చైనా తరువాత ఉపయోగించిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టిస్తుంది. రాఫెల్ రాకతో భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. మన దగ్గర ప్రస్తుతం J-10, J-15, Sukhoi 30 యుద్ధ విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే J-10 కంటే తక్కువ బరువు, పరిమాణం కలిగి ఉంటుంది ఈ రాఫెల్ M యుద్ధ విమానం. సాధారణంగా J-10 55.5 అడుగులు ఉండగా J-15 73.1 అడుగులుంటుంది. ఇక Sukhoi 30 పరిమాణం 72 అడుగులు. తాజాగా రంగంలోకి దిగే రాఫెల్ M పరిమాణం కేవలం 50.1 అడుగులు మాత్రమే ఉండటంతో యుద్ధానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు యుద్ధ వీరులు. ఇందులో ఒకరు లేదా ఇద్దరు పైలట్లు విమానాన్ని నడిపిస్తారు. అదే J-10, J-15 లో ఒక పైలట్ ఉండగా Sukhoiలో 2 పైలట్లుంటారు. బరువు విషయానికొస్తే J-10 14,000 కిలోలు, J-15 27,000 కిలోలు, Sukhoi 30 24,900 కిలోల బరువుంటుంది. అదే రాఫెల్ M ఫైటర్ J-10 కు సమానమైన బరువును కలిగి ఉంటుంది. J-15 Sukhoi 30 కంటే తేలిగ్గా ఉండటం గమనించదగ్గ విషయం. పనితీరు విషయానికొస్తే AESA రాడార్ గుర్తింపులో కీలక భూమిక పోషిస్తూ ట్రాకింగ్ లో మెరుగైన ప్రతిభ కనబరుస్తుంది. ఇందులో స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఉంటుంది. దీనివల్ల గాలిలో ఎగురుతుండగానే ఆటోమేటిక్ గా ఇంధనాన్ని నింపుకోవచ్చు. అలాగే ప్రెసిషన్ గైడెడ్ బాంబులు, ఇతర క్షిపణులను అమర్చుకోవచ్చు. అంతేకాకుండా ఇంధనం కెపాసిటీ చూసినట్లయితే J-10 8,950 లీటర్లు, J-15 9,500 లీటర్లు, Sukhoi 30 9,400 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉండగా రాఫెల్ M 11,202 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంది. దీంతో యుద్ధం చేసే సమయంలో త్వరగా అలసిపోకుండా లక్ష్యాన్ని ఛేదించగలదు. రాఫెల్ M గంటకు 2,205 కిలోమీటర్ల వేగంతో గగనతలంపైకి దూసుకెళ్లగలదు. అయితే J-10, J-15, Sukhoi 30 57 నుంచి 66,000 కిలోమీటర్ల ఎత్తులో ఎగరగా రాఫెల్ M మాత్రం 52,000 కిలోమీటర్ల ఎత్తుకే పరిమితమైంది. పాక్, చైనాకు సంబంధించిన విమానాలను ఉపయోగిస్తున్న తరుణంలో ఫ్రాన్స్ కు చెందిన అత్యాధునిక విమానాన్ని భారత్ కొనుగోలు చేయటం శుభ పరిణామంగా చెప్తున్నారు నిపుణులు.